బియ్యం సీజ్ ద షిప్ హడావిడి పూర్తయిపోయింది. ఇప్పుడు బియ్యం అందరూ తినేస్తున్నారా? జనాలకి బియ్యం వస్తున్నాయా? దక్కుతున్నాయా? అందరికొస్తున్నాయి. కాకపోతే ఇదివరకు ఆ రేషన్ వెహికల్‌లో వచ్చేది. ఇప్పుడు వీళ్ళే రేషన్ షాప్‌కెళ్ళాలి. తంబేస్తున్నారు, వచ్చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 20 కిలోలైతే రూ. 200 తీసుకొని, లేపోతే అంత కందిపప్పు, పంచదార, నెయ్య, చింతపండు, బియ్యం ఇట్లాంటి మామూలు బియ్యం తీసుకొని వచ్చేస్తున్నారు. లేదా రూ. 200 తీసుకొని వచ్చేస్తున్నారు. ఆ బియ్యం ఎక్కడికెళ్తది? బ్రోకర్ దగ్గరికెళ్తది. రూ. 10 వీళ్ళకిస్తే రూ. 12కో, రూ. 15కో ఆళ్ళు బ్రోకర్‌కిస్తారు. ఆ బ్రోకరు ఆ ఎక్స్‌పోర్ట్ ఏజెంట్‌లకిస్తారు. ఆ ఎక్స్‌పోర్ట్ ఏజెంట్ ఎక్స్‌పోర్ట్ చేస్తాడు. ఎక్కడికి? ఆఫ్రికా దేశాలకి. అక్కడ ఇవి చీఫ్‌గా అమ్ముతారు. కాబట్టి వాళ్ళు తింటుంటారు. దుడ్డు బియ్యం వాళ్ళకి తినడం అలవాటు. ఇది జగనున్నా జరుగుతోంది. ఇప్పుడున్నా జరుగుతుంది. ఆ రోజున సీజ్ ద షిప్ అని హడావిడి చేసినంత మాత్రాన ఆ తర్వాత బియ్యం తినటం బిగిన్ చేసేసారు జనాలంతా పవన్ కళ్యాణ్ చెప్పాడని. ఏం లేదు గదా! యథావిధిగా నడుస్తోంది. ఇప్పుడు దాన్ని కాపోతే ఆ రోజున వైసీపీ వాళ్ళు తినేవాళ్ళు. అప్పుడేదో ద్వారంపూడి ఇది రాసుకొచ్చారు. ఇప్పుడు 100 ద్వారంపూడులుంటారు. ఈ బియ్యం తినే బియ్యం ఇవ్వనంత వరకు తెలంగాణలో సన్న బియ్యం ఇస్తున్నారు. జనాలు తింటున్నారు. ఇక్కడ దుడ్డు బియ్యమే ఇస్తున్నారు. తినరు అని తెలిసినా ఇస్తున్నారు. తప్పెవరిది? పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు అంటూ ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు బియ్యం పాలిషింగ్, రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి. ఏడాది దందా వేల కోట్ల పైమాటి నియోజకవర్గాల వారీగా వాటాలేసుకుని మరి పనిచేసుకుంటున్నారు. బఫర్ గోడౌన్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు, రాత్రులు పోర్టులకు సమీపంలో మిల్లులకు తరలుతున్న బియ్యం విశాఖ, కాకినాడ పోర్టులతో పాటు తమిళనాడు, కర్ణాటక తరలింపు. చంద్రబాబు బినామీ మంత్రి వియ్యంకుడి నేతృత్వంలో గోదావరి జిల్లాలో దందా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనూ పెట్టిరగిపోతున్న జనసేన నేత. ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్ నాణ్యమైన సార్టెక్స్ బియ్యం స్థానంలో నాసి రకం. ఇంటింటికి ఉచిత రేషన్ సరఫరా ఎత్తేసి అరకొరగా పంపిణీ. నచ్చిన వాళ్ళకి రేషన్, నచ్చని వాళ్ళ కార్డులు కట్టు. పేదల బియ్యం అడిగితే కార్డులు రద్దు చేస్తామని బెదిరిస్తున్న డీలర్లు. ఇంటింటికి ఈ పాస్ మిషన్లతో వెళ్ళి బలవంతంగా వేలి ముద్దలు. 10వ పరక చేతిలో పెట్టి బియ్యం ఎగవేతాని. బలవంతంగా ఎవడు చేయట్లేదు, ఆటోమేటిక్గా చేసేస్తున్నారు. సమస్యల్లో ఏంటంటే తినే బియ్యం ఇవ్వకపోవడం. నాడు వైసీపీ, నేడు తెలుగుదేశం. బియ్యం మాత్రం తినేది లేదు. అదే సమస్య.